మనము ఈ వాక్యాన్ని చూసుకునే ముందు 7 అనగా అర్థం ఏంది? మిగతా ఏమండి, మీరు ఎప్పుడు చెప్పరండి, మీరు ఎప్పుడు కూడా మీ మగాళ్ళు ఎప్పుడు మరి ఏమి నేర్చుకుంటారు? మరి చర్చిలకు వస్తున్నారే కానీ మీరు ఏ సంఘాలు వెళ్ళారో మీరు ఏమి కూడా అంతగా మీరు ఏమి నేర్చుకోవట్లేదు. మీరు పేరుకు మాత్రం మాట్లాడతారు తప్ప అంతమంది ఆడవాళ్ళు చెప్తున్నారు, మగవాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు. 7 అంటే అర్థం ఏందండి? 7 ఇటీ బిళ్ళలు పెడతారు, 7 సార్లు అన్ని 7 సిలువలో మాటలు అంటారు, కానీ గుర్తులేదు మాట కూడా. ఇంతకీ ఎలీషా గారు 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. అయితే స్నానం చేయమని చెప్పిన తర్వాత ఇతను కోపంతో వెనక్కి వెళ్ళడం జరిగింది, నేను మునగనని. 7 సార్లు మునగమని చెప్పినప్పుడు తనకు కోపం వచ్చింది. ఇంతకీ 7 సార్లు ఎందుకు మునగమన్నాడో మీ అందరికి తెలియాలి. దానికి ముందుగా ఇతడు కోపంతో ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడో కూడా మీకు తెలియాలి. 7 సార్లు అనగా 7 అంటే నెంబర్ 1 మీరు రాసుకోవాలి. మొదటి స్నానం వినుట అని రాసుకోండి, రాసుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి వినుట. నెంబర్ 2 స్నానం ఏంటి అంటే విశ్వసించుట. ఏమన్నాడండి? విశ్వసించుట. నెంబర్ 3 స్నానం ఏంటంటే ఒప్పుకొనుట. కొంచెం ఫాస్ట్ చెప్తున్నా, టైం లేదు కాబట్టి. నెంబర్ 4 4వ స్నానం ఏంటంటే మారు మనసు పొందుట. 5వ స్నానం ఏంటంటే పశ్చాత్తాపము అని అర్థం, పశ్చాత్తాపడుట. 6వ స్నానం బాప్తీసం తీసుకొనుట. ఆ తర్వాత 7వ స్నానం అనగా ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, 7 చెప్పాను మీ అందరికీ. ఏమేమి చెప్పాను? నెంబర్ 1 వినుట. మళ్ళీ చెప్పాను మీకు ఇందాక, మీకు రోసం రావట్లేదు, మగవాళ్ళు చెప్పట్లేదు అన్నప్పుడు మీరు చెప్పడానికి కొంచెం గట్టిగా, అంటే మీరు విడిగా పెద్ద పెద్దగా పనులు కాడు మాట్లాడతారు, చర్చిలు మాత్రం దేవుడి దగ్గర మీకు గొంతే రాదు. మరి ఆడవాళ్ళు చెబుతున్నారంటే మరి వాళ్ళు చేతగా చెబుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇంట్లో తక్కువని ఇక్కడ చెబుతున్నారా? మీరు ఊహించుకోవాలి. ప్రతి గ్రామాల్లో కూడా అంతేనండి, మగవాళ్ళు దేవుళ్ళు వెనకే ఉంటారు. అందుకని రోసం తెచ్చుకోండి, నేర్చుకోండి. నేను చెప్పిన విషయం చెప్పండి. మొదటి స్నానం వినుట, 2వ స్నానం విశ్వసించుట, 3వ స్నానం ఒప్పుకొనుట, 4వ స్నానం మారు మనస్సు, 4వ స్నానం మారు మనసు, 5వ స్నానం పశ్చాత్తాపడుట, 6వ స్నానం బాప్తిస్మం, దేవునికి స్తోత్రం. తర్వాత 7వ స్నానం ప్రార్థన చేయుట. దేవుని నామమున చప్పట్లు గట్టి కొడదామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చదవబడిన ఈ మాటలు ఒకటి వినడం అంటే దీనికి అర్థం, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది ఒక ఆమె. లోకాసు వార్త రాసుకోండి, అంతే, 10వ అధ్యాయము 39వ వచనాన్ని చూసుకుందామండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చూసుకుందాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను చాలు. ఈ సందర్భం ఏంటంటే మరియమ్మ యేసు మాట వింటుంది. ఆమెన్. అది ఏం చేస్తుంది? మొదటి స్నానం. 2వ స్నానం ఏం చెప్పాను? విశ్వసించుట. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 31 నుంచి 32 నుంచి మీరు చూస్తే పౌలు శిలా చదువు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని. ఆమేన్. అది గట్టిగా చెప్పలేవాడు. ఇక్కడ పౌలు శీలయు పాటలు పాడుతూ చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల బద్దలైపోయింది. ఖైదీలుగా తీసుకొని వెళ్ళి వీరిని వాక్యం చెబుతూ ఉంటుండగా తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. అయితే వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్ద భూకంపం వచ్చేసి ఆ పాటలకి దేవదూత వచ్చేసి ఆ గోడలని బద్దలు చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఖైదీలు తప్పించుకొని పోయారని ఆ చెరసాల నాయకుడు
మీకు ఇమేజ్ చూపించేవాడిని, కానీ ఈరోజు లైవ్ లేకపోవటం వల్ల, అంటే మీకు వైఫై లేకపోవటం వల్ల మీకు అన్ని ఇమేజ్ చూపించలేకపోతున్నా. అన్నీ రెడీ చేశారు రాత్రి. ఎందుకో సాతానుడు నా గుండెకేసి కొట్టాడు ఈరోజు. చాలా చాలా బాధగా ఉంది. మీ ముందు నిలబడ్డా కానీ నాకు ఏ పని బాగలేకపోకుండా, కానీ నా ఏ కార్యం దేవుడి పని కొంచెం అశ్రద్ధ అయితే అస్సలు నా హృదయం తట్టుకోదు. నేనేం మాట్లాడుతూ నాకే అర్థం కదా. ఒక్కోసారి మైండ్ వెళ్ళిపోతే ఎక్కడికో. మీకోసం మళ్ళీ 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 స్ట్రైట్గా వచ్చేస్తాను అంతే. చాలా చాలా ప్రిపేర్ అయిపోయాను. అంటే దేవుడి పని ఇలా ముందుకు పోని ఆశ. ఆ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కదా, వీళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వాళ్ళే కదా మనకుంది. ఇంకెవరున్నారు చెప్పండి? పెద్ద పెద్దోళ్ళు చదువుకున్న ఎవరు దేవుడి కోసం ముందుకు ఉపయోగపడ్డవాళ్ళు లేరు, నేర్చుకున్న వాళ్ళు అంతకంటే లేరు. సరే, ఏదేమైనా ఇక్కడ ఆ ఫౌలు శీలంలో తప్పించుకొని పోయారనుకొని ఈ చెరసాల నాయకుడు కత్తి తీసుకొని పొడుచుకుంటున్నప్పుడు, మేము చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్పగానే అతడు ధైర్యంగా చూస్తున్నప్పుడు, అయ్యా మీరు ప్రార్థన చేయగానే, పాటలు పాడగానే భయంకర భూకంపం వచ్చింది, గోడలు బద్దలైపోయాయి, మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా, యేసు ప్రభు నేను నమ్ముకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు, అప్పుడు పౌలు శీల చెప్పిన మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, ఆమెన్. అది మొదటి స్నానం. నయమాను 7 సార్లు నయమాన్ని స్నానం చేయమని ఎలీషా ప్రవక్త ఈ నయమానుకి 7 సార్లు స్నానం చేయమంటే అతను వినకుండా పారిపోతా ఉన్నాడు. ఆ స్నానం 7 సార్లు ఎందుకంటే, మొదటి స్నానం వినుట, మరియమ్మ యేసు పాదాల కాడ కూర్చొని వింది. రెండవ స్నానం ఏంటంటే విశ్వసించుట. చెరసాల నాయకుడు యేసునందు విశ్వసించి తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. ఆ తర్వాత మూడవ స్నానం ఏంటంటే ఒప్పుకొనుట. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం రాసుకోండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు. ఇప్పుడు చెప్పండి, మూడవ స్నానం ఏంటిదండి? మన పాపాలు మనము ఒప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత యథార్థంగా జీవించిన వాళ్ళైనా, నేను ఏ పాపము లేనివాడని చెప్పినప్పుడు దేవుడు అబద్ధికుడైపోతాడు. అందుకు దేవుని సన్నిధిలో దేవుణ్ణి వంచాలి అంటే నువ్వేం చెప్పాలి? మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఇది మూడవ స్నానం. ఇక 4వ స్నానం ఏంటంటే మారు మనస్సు పొందుట అన్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు రాసుకుంటే, మారు మనస్సు నుండి ఆయన వైపు తిరుగుడి అని పేతురు గారు ప్రసంగిస్తూ ఉంటాడు. అక్కడ అవసరం లేదండి, మారు మనస్సు నుండి ఆయన వైపు తిరుగుడు అని చివరి మాట. ఓన్ రెఫరెన్స్ ఇచ్చి మీరు రాసుకోండి. 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 20వ వచనాన్ని మీరు రాసుకోండి. ఓకే, 4వ స్నానం. ఇక 5వ స్నానం ఏంటంటే పశ్చాత్తాప పడుట. ఏందండి ఇది? పశ్చాత్తాప పడుట అనే ఇది. దీనికి సంబంధించి మత్తయి సువార్తలో 26వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, పేతురు వెలుపలకి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నా ప్రభువుని నేను ఎందుకు అప్పగించాను, నా ప్రభువుని నేను ఎందుకు లేకపోతే నా ప్రభువుకి గురించి ఎందుకు నేను ఎరుగును అని ముమ్మారు నేను అబద్ధం ఆడాను. అయ్యో, ఇది ఎంత పాపమో అని పేతురు చాలా పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నన్ను ఎరుగునని 3 సార్లు ముమ్మారు పలికెదవు, కనుక నీవు 3 సార్లు పలికేంతవరకు కోడి కొయ్యదు అన్నాడంటే, ఎటువంటి దేవుడైతే ఆ మాట అంటాడు? ఆమెన్ కదా. అయినా కానీ యేసు ప్రభు అన్న మాట ప్రకారంగా పేతురు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూసింది. పేతురు గారి యొక్క మతిని ఏ విధంగా మరి అతని మతిని, పేతురు గారి యొక్క మతిని గుర్తు చేసిందనమాట. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే, మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే,
ఏమని పాడేదా దేవానే, ఏమని పొగడేదా ప్రభువా. పేతురు గారు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అదే 75వ వచనం ఆ మాట గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 26 చెప్పే కదా, 75వ వచనం మాత్రమే మీరు రాసుకోండి. ఇది ఎన్నో స్నానం అండి? ఇది 5వ స్నానం అండి. పశ్చాత్తాపడుతూ ఉన్నాడు పేతురు. ఓకే. నెంబర్ 1 మరియమ్మ. మొదటి స్నానానికి మరియమ్మ ఏం చేసింది? వింటూ ఉన్నది. యేసు పాదాల కాడ కూర్చొని వింటూ ఉంది. నెంబర్ 2 ఏంటి అంటే ఆ యొక్క పౌలు శీలల యొక్క వాక్యాన్ని విని యేసునందు విశ్వాసం ఉంచాడు చెరసాల అధికారి. 2 గుర్తుపెట్టుకోండి. 3వది ఏంటంటే మన పాపాలు మన ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు. ఇది 3వ స్నానం. 4వ స్నానం ఏంటి అంటే మారు మనసు పొందాలి. పేతురు గారు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు నుండి తిరుగుడి అని చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత 5వ స్నానం ఏంటంటే పశ్చాత్తాపడుట. అంటే పేతురు గారు చాలా చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ క్షమించడానికి మనసు రాదు. ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. కానీ యేసయ్య అన్నాడు, పాపం చేసిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు యేసయ్య. ఆమేన్. ఇది యేసయ్యలో ఉన్నటువంటి స్పెషల్. యేసయ్యలో ఉన్న గొప్ప మనసు ఏంటంటే ఎంత పాపం చేసిన వాళ్ళైనా యేసయ్య క్షమిస్తున్నాడు. నువ్వు క్షమించలేవు. ఒక చిన్న తప్పు చేశారనుకోండి, భర్తో భార్యో, నువ్వు క్షమించలేవు, తట్టుకోలేవు, ఓర్చుకోలేవు, నువ్వు సహించు. అక్కడ దాకా ఎందుకండి? ప్రభువుని గుర్తెరగక ముందు తప్పు చేశారనుకోండి భార్యో భర్తో, ప్రభువుని గుర్తెరిగిన తర్వాత వాటిని మర్చిపోరు, వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ. అందుకే ఇప్పుడు ఒక మాట చెప్తాను, కీడును తలంచినంతగా మేలును వారు తలంచరు అంటాడు బైబిల్లో. మీరు ఎప్పుడు కూడా మేలుని మీరు తలంచండి, మీ లైఫ్ వేరుగా ఉంటుందని నేను మాటిస్తాను మీకు. ఆమేన్. ఎప్పుడు కూడా మేలుని మీరు తలంచండి. ఎప్పుడు కీడుని గుర్తుపెట్టుకోవటం కానీ, కీడు గురించి మాట్లాడటం కానీ, పదే పదే నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదు, నా బ్రతుకింతే, నేను ఎప్పుడు ఇలాగే నాశనం అయిపోతున్నా, నేను ఎప్పుడు ఇలాగే అని పదాలు దయచేసి రానివ్వకండి ప్రియులారా. వాక్యాన్ని ముగిస్తానికి టైం అయిపోతుంది కాబట్టి బల్లోకి వెళ్ళిపోదాం. 4 మాటలు చాలు మీకు. మీరు పాటించగలిగితే 4 నారగళ్ళంగా వాక్యం చెప్పొచ్చండి, పెద్ద విషయం ఉందండి, కానీ అవసరం లేదు. 4 మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. యేసయ్య నీ పాపాలు ఎప్పుడో క్షమించేశాడు, ఎప్పుడో క్షమించాడు. అందుకే పాపాలు చేయడానికి ఒకనాడు నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాను, ఎన్నో యోగాలు చేశాను, ఎన్నో రకరకాల నేను చేయడం జరిగింది. కానీ ప్రియమైన పిల్లరా, మన పాపాలు పోవాలంటే శిరోముండనం చేయించుకోవటం, గుండు చేయించుకోవటం కాదు పిల్లరా. మన పాపాలు పోవాలంటే హృదయపూర్వకంగా మనం కనుక ఒప్పుకుంటే పాపాలు తీసేయడానికి పరిశుద్ధ రక్తం చిందించింది ఎవరో ఆయన వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన పాపాల కోసం రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఆయన పాపాలు క్షమించి పేతురుని ఏం చేశాడో తెలుసా? పేతురు నీడ పడితే చనిపోయినోళ్ళు తిరిగి లేచే అంత శక్తి పేతురు గారికి దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, అబద్ధం ఆడాడని పేతురుని వదిలిపెట్టాడా నా యేసయ్య? మోసం చేసాడని వదిలిపెట్టాడా నా యేసయ్య? దొంగతనం చేశాడు అని నా ప్రభు వదిలిపెట్టాడా? లేదండి. అతనికి వరాలిచ్చి అతను వీధిని వెళుతుంటే రోగులందరూ కూడా అతని పేతురు నీడ కింద పెడితే అందరు జనం ఎక్కువైనప్పుడు అందరిని ముట్టుకోవటం ఆలస్యమైందని పేతురు నీడపడగానే అనేక మంది రోగులు స్వస్థత పొందారు. ఇప్పుడు చెప్పండి, మన యేసయ్య ఎంత గొప్పవాడండి. ఏమండి, యేసయ్య కులానికి దేవుడు కాదు ప్రియులారా, కులానికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదు. దేవుడనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడనే వాడు ఎవరైనా ఉంటే
అతడు కులానికి దేవుడైతే అతడు దేవుడే కాదు. గుర్తుపెట్టుకోవాలి. కులానికి దేవుడైతే ఇదిగో మా కుల దేవుడు, మా కుల దేవతను అంటున్నారంటే చాలా అబద్ధం పిల్లరా. ఎందుకంటే దేవుడు అనేవాడు అందరికి దేవుడై ఉండాలి తప్ప, ఆ దేవుడు ఏ దేవుడైనా కావచ్చు, అందరికి దేవుడై ఉండాలి తప్ప కులానికి దేవుడై ఉండకూడదు. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, అందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్. అందరికీ. చాలామంది తెలియక మాలామాదిరి దేవుడు అంటారు, కొంతమంది గొల్లోళ్ళ దేవుడు, కొంతమంది యాదవుల దేవుడు అంటారు. కాదండి. దేవుడు అనే పదానికి కులభేదం, మతభేదం, వర్గభేదం, ప్రాంతీయతత్వం ఉండదు ప్రియులారా. కాబట్టి నా యేసయ్య క్షమించి మనసున్న గొప్పవాడు. ఆయన నిన్ను నన్ను క్షమించాడు. అక్కడ దాకా ఎందుకండి, నన్ను క్షమించాడు కాబట్టే మీ ముందు నేను ఉండగలిగాను. కానీ మీకంటే నీతిమంతుడే ఇక్కడ నేను లేను, మీకంటే యథార్థవంతుడే నేను ఇక్కడ లేను ప్రియులారా. నేను మీకంటే కూడా పాపములో మొదటివాడిని, ప్రథమ పాపిన నన్ను దేవుడు ప్రేమించి ఆయన మాటలు వినిపించి నాలో స్వస్థత బుద్ధిని తీసుకొని వచ్చి ఈనాడు ఏ తప్పు చేయకుండా ఈ కంటిలో కానీ, ఈ చెవుల్లో కానీ, వినే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, నా నడిచే నడకలో, నా పడకలో, నా పయనంలో ఏ తప్పు చేయకుండా ఉన్నానంటే నా నీతిని బట్టి కాదు ప్రియులారా, అది నా యేసయ్య కృపను బట్టి. ఆమేన్. పేతురుని క్షమించాడు. నెంబర్ 1 స్నానం వినుట, మరియమ్మ వింది. నెంబర్ 2 స్నానం విశ్వసించాలి. శరసాల నాయకుడు విశ్వసించాడు. నెంబర్ 3 స్నానం ఏంటంటే ఒప్పుకోవాలి. మన పాపాలు మనం ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. చూపులతో, మాటలతో, క్రియతో, నడకతో, ప్రవర్తనతో, దేహముతో ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఎందుకంటే మానవ లోకంలో ఉన్నాం గనక. అంత మాత్రమే కాకుండా మనం మానవ మాతృలో గనక ఆటోమేటిక్గా తప్పులు జరుగుతూనే ఉంటాయి, తప్పులు దొర్లుతూనే ఉంటాయి. అయినను సరే రాత్రి సూర్యుడు అస్తమించేలోగా మనం తప్పులు ఒప్పుకోవాలని బైబిల్ చెబుతూ ఉంది. సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు పనికి వెళ్ళావు, ఈలోగా నువ్వు జాగ్రత్తగా ఉండాలనుకున్న అవతలవాడు సైతాను ద్వారా నీ దగ్గరికి శత్రువు ఎదురైపోయింది. ఆ సాతాను ద్వారా అనేక నాటకాలు ఎదురైనప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు సూర్యుడు అస్తమించక ముందే తప్పకుండా నువ్వు వాటిని ఒప్పుకొని తీరాలి. పేతురు తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపడుతున్నాడు. అదే 5వ స్నానం, పశ్చాత్తాపడడం. 4వ స్నానం మారు మనస్సు, అంటే మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకొని కూడా వేస్టే. మారు మనసు అంటే అర్థం ఏంటంటే, కొంతమంది బాప్తిజం తీసుకుంటారు కానీ వారి బుద్ధులు మారవు, వారి ఆలోచనలు మారవు. వారు తాగడం, తిరగడం, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ఈ కళ్ళతోటి అనేకమైన పాపాలు చేయడం, చూసిన ప్రతి దానిని ఆశించడం, దీనిని మారు మనస్సు అనరు. బాప్తీసం మాత్రమే తీసుకున్నారే తప్ప మారు మనస్సు అనరు. మారు మనస్సు అంటే గుర్తుపెట్టుకోండి, మారు అనండి ఒకసారి అందరు గట్టిగా. మారు మనస్సు అంటే మరో మనస్సు. చెప్పండి, ఆగిపోతారేంటి మీరు? నేను చెప్పాను ఆగమని మీకు. మారు మనస్సు, మరో మనస్సు అంటే ఇప్పుడున్నటువంటి జీవితం ఏదైతే ఉందో దాన్ని వదులుకొని మరో ప్రవక్తనతో నువ్వు జీవిస్తావు. చూడు, ఒకప్పుడు ఎల్పి యాకోబు 6వ తరగతిలో ఉన్నప్పుడు 1000 మంది స్టూడెంట్ మధ్య హిందీ మేడామని కాలుతో తన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు ఎల్పి యాకోబు. ఇప్పుడు తంతాడా హిందీ మేడామని? తంటం కాదు, దండం పెడతామా, వందలమ్మా, క్షమించు, మూర్ఖుడై తప్పు చేశానమ్మా. ఎందుకు? మారు మనసు మారింది. ఒకప్పుడు చండాలంగా బూతులు తిట్టి స్వరస్పతే విద్యారంభం అని రాసుకుంటూ బూతులు మొదలు పెట్టేవాడిని. ఇప్పుడు తిడతానా? తిట్టలేను. మహా తిడితే దరిద్రుడు లేదా దౌర్భాగ్యుడా, అరే ఇంతకు ఇలా తప్పు చేస్తా ఇట్లా అంటామే తప్ప వేరే బాధలు మనం అనం. దీన్ని మారు మనసు అంటారు. కాబట్టి మారు మనసు, మరో మనసు. ఇప్పుడు నయమాన్ని ఎందుకు 7 సార్లు స్నానం చేయమన్నాడు మీకు చెబుతున్న లెక్కల్లో 5 అయిపోయినాయి ఇప్పటికీ. ఓకే, ఇక 6వ స్నానం ఏమన్నాను? బాప్తీసం ఎందుకంటే బాప్తీసం తీసుకునేటప్పుడు నీళ్ళల్లో మాత్రమే ముంచుతాం. ఎందుకు ముంచుతామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడినప్పుడు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆమేన్. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు చనిపోయి తిరిగి లేవలేదు, కానీ యేసయ్య ఒక్కడ మాత్రమే తిరిగి లేచాడు. అందుకే ఆయనలో ప్రత్యేకత. అందుకే అదిగో ఖాళీ సమాధి, తెరువబడిన సమాధి. రోమా ప్రభుత్వం రాణు వారు సీల్ వేశారు, అందులో ముద్రలు వేశారు. అది రోమా గవర్నర్ యొక్క ముద్ర. ఆ ముద్ర ఎవరు కూడా రోమా గవర్నర్కి తెలియకుండా తీస్తే వాళ్ళు అయిపోయినట్టే. కానీ విచిత్రం ఏంటంటే మనుషులు ఎవరు తీయకుండా
రోమ ప్రభుత్వ రాణువ వారిని కావలి ఉంచారు. కానీ విచిత్రం ఏందయ్యా అంటే ఆ కావలి ఉన్నవారు భూకంపం రాగానే భయపడి బోర్ల పడిపోయారు. సమాధి బద్దలయ్యింది. సమాధి మీద ఉన్న రోమ ప్రభుత్వ రాణువారి యొక్క ముద్రలు, ఆ సీల్ పట్ 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 తెగిపోయాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడి నుంచి పునరుద్ధానుడై పైకి లేచాడు. అంటే మరణము ఆయన్ని బంధించలేకపోయింది. అదే అది అక్కడ రాసాము చూడు, యేసుక్రీస్తు మరణమును జయించను. మళ్ళీ చెప్తాను కొత్త మాట, యేసుక్రీస్తు మరణము జయించను అని రాయకూడదు. మరణం జయించను కాదు, మరణం జయించనంటే మరణమే యేసయ్యను జయించినట్టు, మరణమును జయించను. ఆమేన్. అది కాబట్టి ప్రేమన దేవుని పిల్లరా, ఈ యొక్క బాప్తీసం చాలా అవసరం. మీరు ఏమని అనుకోండి, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కదా అతడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. నికోదేము అడుగుతున్నాడు, అయ్యా నేను యూదులకి బోధకుడిని, ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు, కానీ నేను పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడు దేవుని రాజ్యానికి వెళతాడు అన్నప్పుడు, క్రొత్తగా జన్మించాలంటే ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలా అని అడుగుతాడు. పిచ్చోడా, నువ్వు యూదులకు బోధకుడివే కానీ అది ఇంకా నీకు తెలియదా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే అతడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపిని, నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నేను నీ నీతి కలిగి నీ క్రియలు కలిగి జీవించాలనుకుంటున్నానని నువ్వు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నావో, ఆ నీటిలో మునిగినప్పుడు అభిషేకించబడిన సేవకులు ప్రార్థన చేసి నీకు బాప్తీసం ఇచ్చారో, ఆ రోజే ఎన్నెన్ని దుర్మార్గ పనులు చేసావో, ఎన్ని పాపాలు చేసావో అవన్నీ కూడా ఎప్పుడో వెళ్ళిపోయాయి. అయితే జరుగుతున్న తప్పు ఏంటంటే, సంఘాల్లో మళ్ళీ సంఘానికి వచ్చి, అయ్యా నేను ఎంతో దుర్మార్గురాల్ని, పాపిని, అట్టాటిదాన్ని, అట్టాటోడిని, ఇట్టాటోడిని అని చెబుతా ఉన్నావు. నీ పాపాలు క్షమించాడు ఎప్పుడో, నువ్వు మళ్ళీ దుర్మార్గుడు అంటావు, మళ్ళీ పాపి అంటావు, మళ్ళీ వ్యభిచారి అంటావు. అలా ఎందుకు అన్నావు నువ్వు అంటే, నువ్వు ఆల్రెడీ ప్రతి వారం చేస్తున్నావు, మళ్ళీ చెబుతున్నావు. అది బలి ఒక్కసారే. తెలియక చేసిన దానికి బలి ఉంది కానీ కావాలని చేసిన దానికి బలి లేదు. కొంతమంది తెలిసి తప్పు చేస్తున్నారు, చేయకండలాగా. మన పాపాలు క్షమించబడ్డాయి. మనం ఎవరో తెలిసి, ఇప్పుడు మానవులు అన్నాక ఎవరైనా చనిపోతారండి, డౌట్ లేదు, మనం కూడా చనిపోతాం. కానీ ఒకటి మనకి వాళ్ళకి తేడా ఏంటంటే, మనకు చనిపోయినా కానీ మనకు మరణం లేదు, అంటే ఆత్మకి మరణం లేదు. ఎందుకంటే కొంతమంది అపోహ ఉంది, ఏమని మళ్ళీ కుక్క అయి పుడతా, పంది అయి పుడతా. అది ఒట్టి మాటలండి. ఉన్న జన్మకే పరమార్థం తెలియదు, మనకి మరో జన్మ అవసరమా? ఒకడు అంటాడు 7 జన్మలు అంటాడు. 7 14 అంటే ఎన్ని జన్మలు అనుకుంటున్నాడు? 14 జన్మలు. వచ్చే సంవత్సరంలో కుక్క, వచ్చే సంవత్సరంలో పంది, ఆ తర్వాత ఆవు, ఆ తర్వాత ఎద్దు, ఆ తర్వాత నక్క, ఆ తర్వాత జింక, ఆ తర్వాత పాము. ఎవడన్నా చెబుతాడు అసలు? ఆయన వచ్చే జన్మ నక్కగా పాము ఎందుకు పుట్టాలి నువ్వు? ఉన్న జన్మకే నీకు పరమార్థం తెలియనప్పుడు వచ్చే జన్మ నీకెందుకు? ఈ ఉన్న జన్మ ఎందుకో నీకు తెలియాలి. ఈ ఉన్న జన్మ ఏం తెలియకనే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఉన్న జన్మలో పరమార్థం తెలుసుకొని రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మాన పుణ్యాదాన బలియాగం అన్నాడు. రక్తము చిందించిందే పాపానికి పరిష్కారం లేదు. రక్తం చెందిన పాపోహం పాపాత్మ పాపకర్మ త్రాహిమాం కృపయా దేవ శరణో గచ్చలా అన్నాడు. అంటే అయ్యా పాపులమైన మమ్మల్ని క్షమించువాడు ఎవరు నాయన? ఓ నాదా, ఓ సత్యస్వరూపి, మా పాపాలు క్షమించేది ఎవరని ఎందరో ప్రవక్తలు ఎదురు చూశారు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే కలువరి శిలువ రక్తం కార్చాడు. అందుకే బైబిల్లో రాయబడింది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమూర్తంగమయ. అసతోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నామయ్యా, మాకు నిజమేంటో తెలియకున్నామయ్యా, సత్యంలోకి నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నటువంటి మా హృదయాలలో వెలుగును నింపు నాయన, చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రవేశించుమని. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణములో ఉన్నటువంటి మమ్మల్ని అయ్యా జీవములోనికి దాటించయ్యా అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా వాక్యాన్ని విన్నారు, సరిపోతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ వాక్యం టైం లేదు కాబట్టి ముగిస్తాను ఇప్పుడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, ప్రియ ప్రభుల వారు ద్వారా మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ మన పాపాలన్నీ ఒప్పుకున్నట్టే, పోయినట్టే. కాబట్టి అంత గొప్పవాళ్ళం, మనకు మరణం ఇంకా లేనే లేదు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి అందుకే ఈరోజు యేసుక్రీస్తు వారు మన కొరకై తిరిగి లేచాడు. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడం వల్ల మన పాపాలు పోలా. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడు అనుకో, మన పాపాలు పోవు. ఎందుకు చెప్పండి? ఆయన తిరిగి లేకపోతే ఆ దేవుడు మనకెందుకు? మీకు చచ్చిన చేప కావాలా, బతికిన చేప కావాలా?
ఒట్టిదే, అందరు చచ్చింది తింటున్నారు ఈ మధ్య. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా మీకు చెప్పాలంటే చచ్చిన కోడి కావాలా, బతికిన కోడి కావాలా? అంటే అర్థం ఏంటంటే మీ ముందు అది బతికి ఉండాలా, అది విషయం. ఒకటి తర్వాత చచ్చింది చెప్పుకుంటావు కానీ విషయం ఏంటంటే బతికి ఉండాలి. అలాగే మనకు ఏ దేవుడు కావాలి? మనకి సజీవుడు. ఆమేన్. సజీవుడైన వారిని సంఘాలు వెతకవద్దు, సజీవుడైన వారిని డినామినేషన్ వెతకవద్దు, సజీవుడైన వారిని ఫెలోషిప్లు వెతకవద్దు, సజీవుడైన వారిని ఏ డినామినేషన్, ఏ సంస్థల సంఘాలు వెతకబాక. సజీవుడైన వాడు తిరిగి లేచాడు. ఆమేన్. తిరిగి లేచాడు. అది నయమానుకు చెబుతున్నటువంటి స్నానం. 7 మార్లు మునగమంటున్నాడు ఎలీషా, కానీ ఇతను మునగలేట్లాడు. 7 సార్లు మునగాలా? 7 సార్లు నేను మునగనంటున్నాడు. దమస్కో నదులైన అబానాయిను, పరపారును, ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఏంటి ఎలీషా ప్రవక్త నదిలో మునగమంటున్నాడు అన్నాడు. అంటే మునక్కుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఎలీషా నయమాను. కానీ 7 సార్లు మునగమన్నాడు. 7 సంఖ్యకి సంపూర్ణత అన్నది మీకు తెలుసు. కానీ 7 మాటలకి మొదటి మాట వినుట, రెండవ మాట, మూడవ మాట ఒప్పుకోవాలి, నాలుగవ మాట మారు మనసు పొందాలి, ఐదవ మాట పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఐదవ మాట బాప్తిసం పొందాలి, ఆరవ మాట బాప్తిసం పొందాలి, 7వ మాట ప్రార్థన. ఆమేన్. ప్రార్థనా చేయవే మనసా, నీ మొరదేవుడు వింటాడు, నీ మొరదేవుడు వింటాడు. ప్రార్థన చేయవే మనసా, అందరిలో అతి శ్రేష్ఠుడవనుచు స్తుతించవే మనసా, ఆదియువంతము నీవే అనుచు పాడవే మనసా. ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయండి. తప్పకుండా చేస్తున్నారా ప్రార్థన? నేను ప్రార్థన చేస్తాను వాళ్ళు కూడా చేయగలరా? నిజంగా దేవుని స్తోత్రం. అందరూ చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ఇది చెప్పాడు. ఇది ఏమని చెప్పాడంటే తప్పకుండా 7 సార్లు స్నానము చేయమన్నాడు. 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు ఎలీషా. అయితే ఆయన ఏమంటున్నాడు? 12వ వచనం చదువు ఇప్పుడు. అదే మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, దమస్కో నదులైన అబానాయిను, పరపారును, ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఆ నదుల్లో ముంగితే నా రోగం పోదా? ఆ నదుల్లో ముంగితే నా యొక్క పాపాలు పోవా? ఆ నదుల్లో ముంగితే నాకు స్వస్థత రాదా? ఆ నదుల్లో ముంగితే నేను పసిపిల్ల దేహం కలిగి ఉండనా అని గర్వంతో వెనక్కిళ్ళాడు. వెంటనే తల్లపైకి తిరగనందరూ కూడా వెంటనే తన దాసుల్లో కొంతమంది నిలబడి వాస్తవంగా అది ఇమేజ్ చాలా అద్భుతమైన ఇమేజ్ ఉంది. మీకు ప్రభు తర్వాత చూపిస్తానులేండి. మీకు నెట్ లేకపోవటం వల్ల అంటే మన వైఫై లేకపోతే చూపించలేకపోయాను. అయితే ఆ రథం మీద ఆ నయమాను వస్తున్నప్పుడు ఆ రథం మీద కొంతమంది దాసులు వచ్చారు. అప్పుడు ఆ దాసులు ఏమన్నారంటే, అయ్యా, ఆయన ఏమన్నా నిన్ను బలమైన పని చేయమని చెప్పాడా? నదిలోనే కదా స్నానం చేయమని చెప్పాడు. అదే ఏదైనా ఒక బలమైన కార్యం చేయమంటే నీవు చేయకుందవా నాయన? తప్పేముంది అన్నప్పుడు అది కూడా కరెక్టే కదా అని ఆ దాసుల్లో ఉన్న ఒక మాట విని వెంటనే వెళ్ళిపోయి ఆ నదిలో మునిగాడు. 7 సార్లు స్నానం చేశాడు. స్నానం చేసినాక మత్తి పోయింది. వెంటనే అతడు తెల్లని పసిదేహంతో మొత్తం శరీరం అంతా మారిపోయి ఆ కుష్టంతా పోయిందండి. ఎవరు చెప్పిన మాటకి? గట్టి చెప్పండి. ఇట్లుంటారంటే ఇలాంటి సేవకుడు ముందు ఇంత అమాయకం ఉన్నారు మీరు. నాకు అర్థం ఏమి చూడండి, ఏమి చూడండి మీరంతా. దేహం అంతా ఏమైందండి? మొత్తం పసిదేహంతో పసిప్రాయుడుగా చాలా అందంగా మొత్తం ఒక మాట చెప్పాలంటే స్వస్థత పొందాడు. ఎవరిని బట్టి?
ఎలీషా మాటను బట్టి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నదులలో ఎక్కడైనా మునగొచ్చేమో కానీ నదిలో మునగడం కాదు. నదిలో మునగటం వల్ల అక్కడ నది లేక ఇక్కడ నది లేదు కాదు. ఏమన్నాడు? దమస్కో నదులైన ఆబానాయీమును పర్పారును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? అంటే ఎన్నో నదులు ఉన్నాయి కదని అక్కడ మునిగితే బాగుపడతా కదా అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే అతను అనుకుంటున్నాడు నదిలో మునిగితే బాగుపడతాను అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే నదిలో మునగటం కాదు, దైవజనుడు ప్రవక్త చెప్పిన మాట అన్నారు. ప్రియ దేవుని పిల్లరా, తగ్గిపోయినాక ఏం చేశాడంటే బంగారాన్ని వెండిని దగ్గరగా 10 దుస్తులు బట్టలు మొత్తం పట్టుకొచ్చి రథం మీద మోసుకుని వచ్చాడండి. బాగా వినండి పిల్లరా, 10 నిమిషాల్లో ముగిస్తా, జాగ్రత్తగా మీరు వింటున్నారు, వెరీ గుడ్. రథం మీద మోసుకొచ్చాడు. అవి తీసుకెళ్ళి ఎలీషాకి ఇస్తున్నాడు. నా ఏలినవాడా, వాయిస్ మారిపోయింది. ఏమన్నాడు? అంతకుముందేమో ఏంది ఏమని చెప్తే మునగాలా, పెద్ద దైవజనుడు, పెద్ద గొప్పవాడేనా, ఏం చేస్తే మునిగేదేంటి అని అనుకుంటారు. కానీ పిల్ల దేవుని పిల్లరా, చెప్పిన మాట విన్నాడు, మునిగాడు, బాగుపడ్డాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నా ఏలినవాడా, ఇదిగో ఈ కానుకలు, ఈ వెండి, ఈ బంగారం, ఈ దుస్తులన్నీ కూడా నీ కొరకే తీసుకోమన్నప్పుడు ఏలి ఒక్క మాట అన్నాడు, నా కొరకు ఏది కూడా వద్దు. ఏమన్నాడు చదువు అక్కడ? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధి నేను నియమింపబడి ఉన్నాను, యెహోవా జీవము తోడు నా నిమిత్తము నేను ఏమీ తీసుకోను. ఆమె చప్పట గట్టి కొడతాను కూడా. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో, ఇదండి సేవకుడు అంటే. దైవజనుడు అంటే ఇలా ఉండాలండి, చేయి జాపకూడదండి, అడక్క తినకూడదండి. ఈ వర్తమానం, ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎవరైతే వింటున్నారో గుర్తుపెట్టుకోవాలి సేవకులారా, ఎప్పుడు మన నిమిత్తము చెయ్యి చాపకూడదు. ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు, ఇదిగో బంగారం నీకే, వెండి నీకే, ఈ యొక్క దేవతలు లేకపోతే ఈ మంచి బట్టలు నీకే, ఈ దుస్తులు నీకే. ఒప్పుకోలేదు. ప్రియమైన దేవుడు నాకు వద్దన్నాడండి. ఎంత గొప్పవాడండి దైవజనుడండి, ఎంత గొప్పవాడండి. ఎందుకు తీసుకెళ్ళి చెప్పమంటారా మీకు? ధనం కోసం చేయి చాపేవంటే ప్రియ దేవుని పిల్లరా, ఏం జరుగుతుందో తెలుసా? ఎలీషా మీద ఉన్న అభిషేకం తగ్గిపోద్ది. ఏం తగ్గిపోద్ది? ఎప్పుడైతే ధనాన్ని ఆశించి మనం సావు ప్రారంభించినా, సంఘం ప్రారంభించినా, సంస్థలు ప్రారంభించినా, ఏదైనా సరే ఒకరు ఇస్తున్నప్పుడు ఆశ ఉంటుంది, కానీ వారు ఏ కష్టాల్లో ఉన్నారో కానీ వారి దగ్గర తొందరపడి చేయి మనం చాపకూడదండి. నాకు ఈ మాట ఎలీషా గారి మాట బాగా నచ్చిందండి నాకు. నేను ఎవని సన్నిధి నిలబడి ఉంటేనో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకుని, నీకు అవసరం దేవుడికి దహన బలులు ఇచ్చేసుకో, కానీ నేను మాత్రం ఏమీ తీసుకును. ఆమేన్. నాకు ఈ మాట గుర్తొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల మించి సేవ చేస్తున్నాం పిల్లరా. దగ్గరగా 206 పాటలు రాశానండి ఒక పాటల పుస్తకాన్ని. వాటిని 10 పాటల పుస్తకాలు చేసి రూపాయి తీసుకోకుండా పనిచేశానండి. మళ్ళీ తర్వాత సుమారుగా అండి ప్రతి ఏటా 10 క్యాలెండర్లో ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా పనిచేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ధనం కదా అది నా కోసం వాడుకొని కార్లు కొనుక్కొని ఏదో తిరగకూడదు కదండి, బాగోదు కదా. అందుకని ప్రతి ఏటా 1000 క్యాలెండర్లు పంచుతున్నా. మొన్నటికి మొన్న 272 పాటలు రాశానండి. ఈ 272 రాసిన పాటలు పుస్తకాలని 700 పుస్తకాలు ఫ్రీగా పనిచేశాను. ప్రేమైన దేవుని పిల్లరా, 100 పోస్టర్లు అంటించాను, 100 బ్యానర్లు కట్టాను, ఫ్లెక్సీలు కట్టాను మీటింగుల కోసం, ఎన్నో కడపత్రికలు అంటించాను. నా దగ్గర వర్క్ చేసే బిల్డింగ్స్ వర్క్ చేసే మేస్త్రులందరిని తీసుకెళ్ళి నా బైక్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళందరూ రాత్రి అంతా కూడా హైదరాబాద్ మొత్తం తిప్పి పోస్టర్లు అంటించి, కడపత్రికలు అంటించి, ఫ్లెక్సీలు అంటించి, బ్యానర్లు కట్టి మీటింగులు గ్రౌండ్లో, ఫ్యారడేజ్ గ్రౌండ్, నిజాం గ్రౌండ్, జింకన్న గ్రౌండ్, కామన్ హాస్పిటల్ పక్కన ఉన్న గ్రౌండ్లో, సన్నాథ్ నగర్ గ్రౌండ్లో, అనేక గ్రౌండ్లో మీటింగ్ చేయించి వాళ్ళకి మచ్చరేసేవాడు అండి. రాత్రి అంతా పని చేయించుకొని. నా జీవితంలో నాకు ఇది ఊపిరి పోసిన మాట. నాకు ఎలీషా గారి మాట బాగా ఇష్టం అండి. ఎవరో ఏది ఇస్తారని మనం ఎప్పుడు చేయి చాపకూడదండి. దేవుడి సేవ ముందుకెళ్ళాలంటే తనకి ఇష్టమైన బిడ్డలు ఎవరినో తీసుకొని వస్తాడు. అందుకేం జరిగింది తెలుసా? ఎలీషా చేయి చాపనందుకు ఏం జరిగింది తెలుసా? ఒక ఎదవరాలి కుమారుని దేవుడు బతికించాడు. దానికి ఆ విధవరాలు ఎలీషాతో ఏమందో ఆ ఒక్క మాట చదివేసుకొని బైబిల్ మూసేయండి అన్నమాట. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ప్రియ దేవుని పిల్లలారా,
తొందరగా ముగించుకుందాం బిడ్డలారా. చాలా ఓపికగా విన్నారు మీరు. థ్యాంక్ యూ. 17వ అధ్యాయం 24 వచ్చిన చదవండి బిడ్డలారా. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న మాట యెహోవా మాట నిజమని నేను ఎరుగుదును. అమ్మే చాపళ్ళు గట్టి కొట్టండి ఒకసారి. నేను ఎరుగుదును. ఆమేన్ గట్టిగా. ప్రియమైన దేవుని పిల్లారా, ఎటువంటి మాట అండి. ఆ విధవరాలు తన కుమారుడు చనిపోతే ఎలీషా వచ్చి ఆమె దగ్గరకు తీసుకొని అతడు గట్టిగా కవిగిలించుకొని ఎలీషాలో ఉన్న ఆత్మ పిల్లవాడిలోకి వెళ్ళిపోయేటట్టుగా, చనిపోయినటువంటి ఎలీషా ఆ పిల్లవాడిలోనికి ఎలీషా ఆత్మ వెళ్ళిపోయేటట్టుగా అతడు గట్టి కవిగిలించుకొని అతడు ప్రార్థన చేసినప్పుడు అతడు వెంటనే కూడా సజీవుడిగా లేచి నిలబడినప్పుడు ఆ విధవరాలు ఏమంటుందంటే, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న మాట యెహోవా మాట. ఆమేన్. ఏ మాట ఇది? గట్టిగా చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఈరోజు దైవజనుడు ఏదైనా ఒక మాట పలుకుతున్నప్పుడు ఒక్క చిన్నది కూడా మీరు నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రేమైన దేవుని పిల్లారా, అయ్యా దైవజనుడా నీవు మాట్లాడుతున్న మాట నిజమైన నిజమైన యెహోవా మాట. ఏ మాట ఈ మాట? ఆమేన్. దేవుని మహిమ కలుగునుగా. యెహోవా మాట. దైవజనుడు ఒక మాట పలికితే ఇలా ఉండాలి. నా జీవితంలోనే ఇదే నేర్చుకున్నాను. ఒకవేళ ఎక్కడైనా చెయ్యి జాపి నా దగ్గర ఏది లేదని ఎవరైనా అడిగితే నా అవసరాన్ని బట్టి ఆ రోజు నా మీద ఉన్న అభిషేకం వెళ్ళిపోయిందో, ఈ కరోనా తగ్గవు, ఈ రోగాలు తగ్గవు, అనేక మంది ఆత్మలు విడుదల పొందరు. ఈరోజు త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, ఎన్నో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు, కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఈరోజు అర్ధరాత్రి 2 గంటల వరకు 1 గంట కూర్చొని మాట్లాడితే సమాధాన పడ్డ వాళ్ళు ఉన్నారు. వందలాది మంది ఆత్మలకు రక్షణ పొందారు. ఎంతోమంది ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నారు. జాబులు వస్తున్నాయి, పిల్లలు పుడుతున్నారు. ఏ వాక్కు చెబితే ఆ వాక్కు నెరవేరుతూ ఉంది. రోగాలు తగ్గుతూ ఉన్నాయి. కారణం మనము చెయ్యి చాపకూడదు. ఎలీషా అదే అన్నాడు, నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేను తీసుకొని నీకు ఇవ్వాలంటే దేవుని కొరకు ఏదన్నా ఇవ్వగా నా కొరకు మాత్రం. ఆమేన్. ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు నాతో, అయ్యా అంతా బాగుంది కానీ నువ్వు సేవకు వస్తున్నప్పుడు ఒక కారు కొనుక్కోవచ్చు కదా అన్నాడు. నేనేమన్నాను తెలుసా? నా కోసం కారు కాదు, ఏదో ఒక రోజున ఎవరినో దేవుడే ప్రేరేపించి ఇదిగో కొత్త కారు తాళాలని కారు ఇంటి ముందు పెట్టి కారు ఇచ్చిపోతాడు దేవుడు నాకు. ఆమేన్. ఇది జరిగింది చూడండి మీరు. దీని కొరకే వెయిట్ చేస్తూ ఉన్నా నేను. నా దేవుడిచ్చిన దర్శనం అది. ఏది కూడా ఆశించకూడదు. ఈరోజు చిన్న సంఘాన్ని నుంచి ఇంత స్థాయికి వచ్చామంటే, 4-5గురితో ఇంత స్థాయికి వచ్చామంటే, ఈరోజు ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయంటే, అనేక మంది ఆత్మలు ఈరోజు మనతో ఉన్నారంటే కారణం మనకు చదువు ఉండి కాదు, జ్ఞానం ఉండి కాదు, డబ్బు ఉండి కాదు, ధనం ఉండి కాదు, అందం ఉండి కాదు, హైట్ వెయిట్ ఉండి కాదు. కేవలం అభిషేక ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఎక్కడ కూడా చెయ్యి చాపకుండా. 1000 రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారు, లక్షల రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారు. కానీ ఈనాడు నేను అడగలేదు, దేవుడే వారిని ప్రేరేపించి ఈరోజు ఈ సంస్థ ఉన్నతంగా ముందుకు వెళుతుంది. ఈ కార్యాలు కారణం ఆయన బిడ్డలు నడిపించుకున్నాడు. వారి పేర్లు చెప్పను కానీ ఆయన బిడ్డలను ఆయన ప్రేరేపించుకున్నాడు. ఈరోజు మీ అందరిని తీసుకొని వచ్చాడంటే నేను మిమ్మల్ని ఎవరిని పిలవలేదే. మీరందరూ వచ్చారంటే మీరందరూ ఎందుకు వస్తున్నారు? నేను అడిగాను మిమ్మల్ని? లేదు. ఈరోజు ఈ మహాదేవుని మందిరంలో, ఈ అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీలో అందరూ కూడా నిరుపేదలు, కూలి పని చేసేవాళ్ళు. కానీ కూలి పని చేసేవాళ్ళు ఈరోజు ఎంత ఉన్నతంగా ఈ పరిచర్యకు ఉపయోగపడతా తెలుసా? ఎంత ఉన్నతంగా. వడ్డీలు తెచ్చుకున్న వాళ్ళు, అప్పులు పెట్టేవాళ్ళు, గోల్డ్ పెట్టేవాళ్ళు, అన్ని మిత్తికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కారణం పేదలు, అందరూ నిరుపేదలు. దానికి కారణం ఒక్కటే, మనము నిజాయితీగా ప్రార్థన కలిగి ఉండాలి. ఎవరి దగ్గర మనం చేయి చెప్పేవాళ్ళంగా రాజకీయ నాయకుల చుట్టూ, లేకపోతే ఇంక విదేశీ చుట్టూ ఇంకెవరిని ఇస్తారు? నో, వద్దు. దేవుడే తన బిడ్డలను ప్రేరేపించుకుంటాడండి. పేద విధవరాలి యొద్దకి ఎలీషా వెళ్ళి బతికించాడండి. ఆ విధవరాలి దగ్గరికి వెళ్ళి ఆ కుమారుని బతికించినప్పుడు ఆశ్చర్యపోయిందండి.
నీవు దైవజనుడై ఉన్నావని అని ఆ విధవరాలు ఏలియాతో మాట్లాడుతుంది. ప్రియా దేవుని పిల్ల, క్షమించండి. నీవు దైవజనుడై ఉన్నావని, నీవు పలుకుచున్న చాలు, నీవు పలుకుచున్న మాట యెహోవా మాట నిజమనియు. ప్రియా దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దైవజనుడు ఒక మాట ఇస్తున్నప్పుడు మీరు నమ్మండి. నేను ప్రేమపూర్వకం చెప్తున్నాను పిల్లరా. ఏమండి, కనిపిస్తున్న దైవజనుడు మాట మీద మీకు గౌరవం లేనప్పుడు కనబడని దేవుడిని ఎలా గౌరవిస్తావండి? చెప్పండి ఒకసారి. నిజం ప్రేమైన దేవుని పిల్లరా. మన రూపస్ గారు అర్ధరాత్రి 2 గంటల వరకు నాతో భార్యాభర్తలు మాట్లాడారు. వారిద్దరు జాబ్ చేస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గర. వారు రాత్రి ఫోన్ చేసి దగ్గర 11 o'clock 11 గంటలు కాల్ చేశారు. 2 గంటల వరకు 2:30 అయిపోయింది. మాట్లాడుతూనే ఒక్కటే చెప్పారు, మీరు మాట్లాడుతున్న అక్షరాల అభిషేకంతో కూడుకున్న మాట అయ్యగారు, మీరు మాట్లాడుతూ ఉంటుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మా నాన్నగారు పాస్టరు, మా అత్తమ్మ కూడా పాస్టరే, మా కుటుంబం అంత గొప్ప సేవకులు. నా జీవితం ఎన్నో సంవత్సరాలు దూరం అయిపోయిన దేవుడు, కానీ ఈరోజు మీ మాటలు విన్నాక ఉప్పలలో నుంచి 100 చర్చిలు ఉన్నాయి చూశాను, కానీ అభిషేకించబడిన సేవకుడు ఎక్కడుంటాడని వెతుకుతూ వచ్చాం, కానీ మాకు దొరకలేదు అయ్యగారు. ఈరోజు మిమ్మల్ని మాకు చూపిస్తే అయ్యగారు, ఇదిగో ఈ సెల్ ఫోన్లో ఈ వాక్యం పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు ఏడుస్తున్నాం అయ్యగారు ఈ రాత్రి అని వాళ్ళిద్దరూ బీపచ్చని ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అయ్యిందేమని భయపడ్డాను. కారణం, ఆత్మ మమ్మల్ని తాగుతున్నాడయ్యా. మీరు మాట్లాడే ప్రతి మాటల్లో యథార్థత ఉందయ్యా, నిజాయితీ కనబడుతుంది, రోషం కనబడుతుంది. ఒక ఏలియా కనబడుతున్నాడు, ఒక ఎలీషా కనబడుతున్నాడు, ఒక ఇర్మియా కనబడుతున్నాడు, ఒక హెస్కేలు కనబడుతున్నాడు. దేవునికి నిలబడిన ఒక కాలేబు వలి, యెహోషువని, మోషే వలి మీరు కనబడుతున్నారు అయ్యగారు. మాకు ఎంత ధన్యత అయ్యా. మాకు ఇంకా మీ ప్రవచనాలు మాకు కావాలి అని మేము జీవితాంతం మీతో ఉండాలని ఆశపడుతున్నాం అన్నప్పుడు నా హృదయం పులకించిపోయి ప్రభువుని ఎంతో స్తుతించి ఆ రాత్రి వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రవచనాలే, వండర్ఫుల్ ప్రవచనం వారికి ఇవ్వడం జరిగింది. మీ ప్రవచనం మాకు నెరవేరుతుందని వాళ్ళు ఆనందపడి ఎమ్మన్నే కొత్త మందిరానికి స్పాన్సర్ చేశారు. ఆమేన్. వెంటనే మరొకరు కొత్త మందిరం అనుకోకముందే మరొకరు 50,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. పేర్లు చెప్పొద్దన్నారు వాళ్ళు, కొంతమంది అమౌంట్ కూడా చెప్పొద్దన్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఎవరిని అడగలేదే. ఏమంటే 10 రూపాయలు నమ్మరండి, ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000, 50,000 ఇస్తున్నారంటే నాకు ఈ మాట గుర్తొచ్చిందండి. ఎలీషా అన్నమాట. నేను ఎవని సన్నిధులు నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలుల దేవుడని యెహోవా జీవముతోడు, నేను ఏమీయో తీసుకోను. అదండి సేవకుడు అంటే. ఇది వాస్తవంగా ఈ టైటిల్ వీలైతే నా కుమారుడు యూట్యూబ్లో పెట్టేటప్పుడు, దీన్ని కట్ చేసి పెట్టేటప్పుడు, దీన్ని అడిగేవాడు సేవకుడు కాదు, ఇవ్వనోడు విశ్వాసి కాదని టైటిల్ పెట్టినాను. ఆమేన్. అడిగేవాడు ఎప్పుడూ సేవకుడు కాడు, ఇవ్వనివాడు విశ్వాసి కాదు. మారు మనసు లేదు, రక్షణ లేదు నయమానికి. కానీ నయమానికి ఏముందో తెలుసా? దైవజనుడికి వెండి ఇవ్వాలి, దైవజనుడికి బంగారం ఇవ్వాలి, దైవజనుడికి కొత్త దుస్తులకు 10 ఇవ్వాలి, దైవజనుడికి ఏమి కావాలన్నా సరే ఇవ్వాలి అని సాగేలపడి ఏడుస్తున్నాడండి. ఏమండి, అతడు రక్షణ పొందినోడు కాదు, మారు మనసు పొందినోడు కాదు, బాప్తిసం పొందినోడు కాదు, పాప క్షమాపణ పొందినోడు కాదు, పశ్చాత్తాపడినోడు కాదు, బాప్తిసం తీసుకున్నవాడు కాదు, ప్రార్థన చేసినోడు 7 విషయాలు కాదు. కానీ అతనికి ఎటువంటి గుణం ఉంది? దైవజనుడికి ఏమైనా ఇవ్వాలి. ఆమేన్. అంటే ఇవ్వనోడు విశ్వాసి కాదండి. ఇతను ఇస్తున్నాడంటే ఇతను ఏమైపోవాలి? ఇతను విశ్వాసి. ఇప్పుడు ఇతను అడగట్లేదంటే ఇతను ఏమవుతాడు? సేవకుడు, నిజమైన సేవకుడు. అందుకే ఏమంది విధవరాలు, నీవు దైవజనుడు అయి ఉన్నావని, నీవు పలుకుచున్న మాట యెహోవా మాట. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి ఆలోచించండి. నమ్ముతున్నారా? చివరిగా ఈ మాట చెప్తాను మీ అందరికీ. రెఫరెన్స్ రాసుకోండి, ఒట్టిగా రాసుకోండి, చదవబాకండి. నేను చెప్తాను. మీరు నమ్ముతున్నారా అనే మాట మేము చెప్తానండి. మీరు నమ్ముతున్నారా? యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనములో, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూసెదవు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్త సాధ్యము. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను, నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు, పాములు ఎత్తిపట్టుకుంటారు, కొత్త భాషలు మాట్లాడతారు. మీరు నమ్మాలి.
మీరు నమ్మాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో యెహోవా నమ్ముకొనువాడు యెహోవా ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ వచనం మీరు రాసుకోండి. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగున నమ్మిన యెడల వాడు చెప్పినది అది జరుగుతుంది. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో మీ దేవుడిని యెహోవా నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను కూడా మీరు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. లోకాసువార్త 8వ అధ్యాయము 50వ వచనములో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థత పరచబడని చనిపోయినటువంటి కుమార్తె గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనములో నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రేమైన దేవుని పిల్లరా, చూడకుండా నమ్మాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నారా? వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? ఏమి నమ్ముతున్నారు? ఏమి నమ్ముతున్నారు? నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలవా? నీ కాలాన్ని దేవుడు నాకు కాదు దేవుడికి ఇవ్వగలవా? దేవుడు పని కొరకు ఇవ్వగలరా? వచ్చేటప్పుడు నమ్మకంగా వచ్చారా, లేకపోతే అపనమ్మకంతో వచ్చారా? అందుకన్నాడు, నువ్వు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద నియమిస్తాను. నిన్ను నియమించాలంటే దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నమ్మాలి. కొంతమంది అంటే బాధపడతారు కానండి, కొందరండి, అందరు కాదు, మన సంఘంలో కాదు, కొందరు ఉన్నారండి. వస్తువునే చిల్లర మార్చుకొని వస్తారండి. దేనికి రా అంటే దేవుడు కానుక. ఇదేంటి ప్రేమైన దేవుని పిల్లారా? నువ్వు చిల్లర మార్చుకొచ్చి దేవుడు కానుక, దేవుడు చిల్లరగాడా? ఇదేంటి అసలు? నేను యవనస నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతాడు, నేనేమియో తీసుకోను, దేవుడు పని నిమిత్తం తప్ప. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు సేవ చేస్తున్నామంటే సంపాదన కోసం రాలేదండి. మంచిగా బయట ఏదో వర్క్ చేసుకుంటే బతకగలం అండి, హ్యాపీగా బతకగలం, కారులో తిరగలం, లగ్జరీగా బతకగలం, ఇష్టమైన తాగుడు తాగవచ్చు, వ్యభిచారాలు చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, రబడీయం చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ దాంట్లో శాంతి, సమాధానం, నెమ్మది లేదండి. ఎప్పటికైనా చిట్ట చివరికి ఇదేనండి నా పునాది. ఆమేన్. దేవుళ్ళో గొప్ప సంతోషం పడాలి, దేవుళ్ళో ఆనందం. అందుకే చూడు, నాకు దేవుడు చక్కటి కుమారులు ఇచ్చాడండి. నాకు ఈరోజు నా కుమారుడు చక్కటి కుమారులు ఇచ్చాడు. నాకు పెద్ద కుమారుడికి జాబ్ ఇచ్చాడు. నా చిన్న కుమారుడికి 17,50,000 ఫ్రీ సీట్ ఇచ్చాడు. ఏమండి, రూపాయి బిళ్ళ లేకుండానే, ఎవరిని అడగకుండానే లోన్ ఇప్పించాడు. ఇల్లు కట్టుకున్నాను. హైదరాబాదులో సేవ చేయాలని వచ్చానండి. సేవే చేశానండి. సైకిల్ మీద 150 రూపాయల సైకిల్ మీద సేవ చేశానండి. నాకు ఎలీషా గారు నా మాట గుర్తండి. నాకు ఎప్పుడు చేయి చాపకూడదు. అందుకే ఈరోజు చూడండి ఎంతగా దీవిచ్చాడు సంఘాన్ని. సోరారులో కానీ, ఇక్కడ కానీ, ఆడున్న బిడ్డలు, ఇక్కడున్న బిడ్డలు వద్దనే కొన్ని ఇచ్చిపోతానండి. బిడ్డలని వద్దనే కొన్ని. ఈరోజు ఎంత ఉన్నతంగా కార్యం జరుగుతున్నాయి. ఈరోజు మనం నూతనంగా ఇంకొక 3వ మందిరం తీసుకున్నాం. అసలు అది చూస్తుంటే, అడగబోతుంటే నోరంతా పులకిచ్చిపోతూ ఉంది. ఎంత ఆనందం. కుమారులు ఊహించుకుంటా ఉంటే అది అలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, వాళ్ళు అక్కడ నిలబడతారు, వీళ్ళు ఎక్కడ నిలబడతారు, అది అట్లా, ఇది ఇట్లా, ఆ లైవ్ ఇలా అని చెబుతుంటే నాకు మతిపోతుంది. ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అయిపోవస్తుంది. మళ్ళీ రేపు వైరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సోమవారం. కానీ పిల్లరా, ఇవన్నీ చూస్తుంటే ఎవరిని నేను అడగలేదండి. కానీ అడగకపోయినా మన బిడ్డలండి, మన బిడ్డలు కూలి పనిచేసి, ఒక్కొక్క చెల్లెమ్మ ఫోన్ చేసి, అన్నయ్య మేము ఇలా అనుకున్నాం, మేము ఒక 5గురం కలిసి ఒక్కొక్కరు ఇంత స్పాన్సర్ చేయాలనుకున్నామని, మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేసి ఇంకొకరు అలా మాట్లాడుతుంటే, ఆడపిల్లండి వాళ్ళు దాచిపెట్టుకుని, ఆ ఉండిల్లో దాచిపెట్టుకుని, దగ్గర 4 సంవత్సరాల నుంచి ఉండిలో దాచిపెట్టుకున్న డబ్బులు ఈ చదువుకున్నటువంటి ముందున్న పిల్లలు తీసుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారంటే ఏందండి ఈ సంఘం? ప్రియా దేవుని పిల్లలు, దీనికి ప్రధానమైన కారణం ఒకటండి, ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్నందువల్ల. కాబట్టి నిజంగా నేను ఎంత ధన్యుడు అనిపిస్తుంది నాకు ఈ మాట చూసినప్పుడు. నిజంగా అడిగేవాడు ఎప్పుడు సేవకుడు. అందుకే నా జీవితంలో ఎప్పుడు అడగనండి, ఎన్నడూ అడగను. అప్పైనా చేస్తానేమో కానీ నా దేవుని అడుగుతాను, కానీ నేను ఎవరిని అడగను. పిల్లరా, వాళ్ళు ఎవరు ఎక్కువ ఇస్తారేమని చెప్పి వాళ్ళని పొగట్టడం, వాళ్ళని ఎక్కువగా ప్రేమించినట్టుగా మాట్లాడడం అది చేయనండి. తక్కువ ఇచ్చారు కదా చెప్పేసి వాళ్ళని తక్కువ చేయనండి. ఎప్పుడు ఆ చేయకూడదు. ఇంకో మాట చెప్పను ప్రేమ దేవుని పిల్లరా, ఒక అద్భుతం చెప్పి ముగిచి ఒక్కటే మాట చెప్పేస్తాను, మిమ్మల్ని నిలబెడతాను. చాలాసేపు వెయిట్ చేశారు మీరు. ఏమండి, ఎలీషా గారు నయమాను కానుకిస్తే ఎందుకు వద్దన్నాడు? ఒక్క మాటలో మగాళ్ళు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి, ఎవరైనా
ఎందుకు వద్దన్నాడు? టక్మని రైట్, ఇప్పుడు నేను చెప్పేస్తాను ఎందుకు వద్దన్నాడో తెలుసా? ఎందుకు వద్దనంటే అతడిచ్చే కానుక ప్రార్థన చేసిన కానుక కాదు. ఆమెన్. అది అతడిచ్చే కానుక ప్రార్థన చేసిన కానుక కాదు. అలా అనుకుంటే ఎలీషా ఎన్ని తీసుకోవాలి? ఎంతో మంది కాదు తీసుకో. మరి ఏం తీసుకో, ఎలా బతికాడు ఆయన? దేవుడి పనిలో ఉంటే చెప్పండి. ఏమి తీసుకో అనుకుందాం, మరి ఏమేమి తీసుకుంటే ఎలా బతికాడు? పోనీ అన్ని వరాలు ఉన్నవాడికి ఏమైనా ఈకొని ఉంటారా? రాజులు సైతం భయపడ్డారు ఎలీషాను చూసి, ఏలియాను చూసి, ఎలీషాను చూసి. కానీ పిల్లలు అర్థం తెలుసా? అతడు ప్రార్థనతో కూడుకున్న కానుక అది. అందుకే మీ అందరూ చెప్తే ఎప్పుడు కూడా దేవుడు సన్నిధిలోకి కానుక తీసుకొచ్చేటప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చిన కానుకని కానుక పెట్టిలో వేయండి. ఇది మంచిది. గుర్తొచ్చిందని చెప్పి ఎక్కడ వేయడం. అందుకే మనం ఒక వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటే అలా ఈకండమ్మా, మీరు కానుక కవర్ తీసుకొని స్పాన్సర్ పెట్టి ఇంటికాడ ప్రార్థన చేసుకొని వచ్చి కానుక ఇవ్వండి అని చెప్పానండి. ఎందుకు తెలుసు కదా, వాళ్ళకి ఆ కొద్దిసేపు నాకు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ అది ఎప్పటికీ మనకు ఉపయోగపడదు. అది ఏదో ఒకటి వ్యర్థం ఖర్చు అయిపోతుంది, వ్యర్థంగా ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది. అదే కనుక ఇంటి దగ్గరే కనుక ఆ కానుకకు ప్రార్థన చేసుకొని వచ్చారనుకోండి, ఆ కానుక మనం తీసుకోవచ్చండి. అందుకే ఎలీషా అన్నాడు, నాకు వద్దు, నేను తీసుకోను అన్నాడు. నేను తీసుకోను, ఎందుకంటే నీ కానుక సరైంది. అందుకంటాడు ప్రేమని, అందుకంటాడు ముందు నీ మనస్సు ఇవ్వకుండా నీ కానుకిచ్చా ఏమి లాభం చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంటుందండి. ఒక సహోదరి నన్ను అడిగారు, భార్యాభర్త ఇద్దరు అడిగారు, ఎందుకు అన్నయ్య మేము దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాము, ఇవ్వలేకపోతున్నాం, దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకని అని అడిగిందండి. వెంటనే ఆ మాట చెప్పాను అనుకోండి, బాధపడతారు కదా. ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. అందరి ముందు చెప్తాను, వినండి. ముందు మన హృదయాన్ని దేవుడికి ఇస్తే కానుక ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ముందు ఈ హృదయంలో యేసయ్య వెలవాలి. నేను నీ హృదయం లేకుండా నీ చెత్త కాగితం నాకెందుకు? ఇక్కడ నువ్వు వస్తావేడు చిల్లరేడు కానుకేస్తావు. ఎవరికి కావాలి? నువ్వు కావాలి. కయోన్, నాకు నువ్వు కావాలిరా, నీ కానుక కాదు. నా తమ్ముడు నువ్వు అంగీకరించావు, నా కానుక ఎందుకు అంగీకరించని కోప్పడ్డాడు, తమ్ముడిని చంపేశాడు. అప్పుడు అన్నాడు, హేబేలు సత్క్రియలు కలిగినాడు, కయోను దుష్టక్రియలు కలిగినాడు. అందుకే కొంతమంది కానుక కూడా మనం పొగిడినప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిట్టినప్పుడు ఇవ్వాలనుకుంది కూడా ఆగిపోయేవాళ్ళు ఉంటారు. అలా తప్పు, అది వద్దు. అసలు ఆ కానుక మనకు కలిసి రాదు. కానీ క్రమం తప్పకుండా వాక్య ప్రకారంగా ఇస్తారు చూడు, ప్రతి ఆదివారం వారికి వచ్చిన కష్టంలో ఇద్దండి. ఈ కానుక సంఘాలు నిలబెడుతుంది, సంస్థలు నిలబెడుతుంది, నూతన ఆత్మలు రప్పిస్తుంది. ఈ కానుక ఈరోజు అటువంటి కానుకలు ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఇన్నేళ్ళు 9 సంవత్సరాలు వండర్ఫుల్గా ఈ సంఘం నడుస్తూ వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు కూడా కానుక ప్రార్థన చేసుకోకుండా కానుక పెట్టిలో వద్దండి. మరి చెప్తాను, లేకపోతే కూర్చోండి. కానీ నిన్నెవరోనండి ఒక నోట్స్ పేపర్, పెద్ద పేపర్ చించుకొని వచ్చారండి. ఆ పేపర్లో సమస్య మొత్తం రాసి ఇందులో మా కానుక ఉందన్నారండి. అన్నాక నేను ఆ కానుక పెట్టి తీయకముందు ప్రార్థన చేశా. ఎంతమంది బిడ్డలు కానుకలు వేశారో వారిని విస్తరింపజేయటమే కాకుండా వారి బంధువులు చుట్టాలందరిలో కూడా వాళ్ళు కూడా రక్షణ పొందాలి, వాళ్ళు పాతాళం వెళ్ళకూడదు ప్రభా, వాళ్ళందరూ రక్షణ పొందాలి. ఎంతమంది కానుకలు వేశారని 1-2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత కానుకలు తీస్తున్నాను. కొంతమంది స్పాన్సర్లు తీశారు. స్పాన్సర్ కవర్లో ఒక్కొక్క దాంట్లో 2000, 3000, ఒక్కో దాంట్లో 5000 ఇలా కానుకలు ఉన్నాయి. తీశాను, ప్రార్థన చేశాను. ఆ కానుక తీసినప్పుడు కొంతమంది లేనోళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళు ఘనంగా ఇచ్చినప్పుడు మళ్ళీ ఏడ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. అది తెలియకుండా ఇంకో కాగితం తీశాను, ఒక నోట్స్ ఉంది, అది గీతలు గీస్తుంది ఆ నోట్స్. ఆ పేపర్ మొత్తం తీస్తే పేపర్ పెద్దగా ఉంది. వాళ్ళ సమస్య మొత్తం రాశారు, బాగానే ఉంది. ఆ పేరు కూడా నాకు తెలుసు, వాళ్ళకి ఏముందో కూడా నాకు తెలుసు. విషయం ఏంటంటే ఆ పేపర్ తీయగానే చినిగిపోయిన 10 రూపాయల కాగితం దాని లోపల ఉందండి. చినిగిపోయిన 10 రూపాయల కాగితం అందులో ఉందండి. నేను అనుకున్నాను, 10 రూపాయల కాగితం దీని లోపల 6-7 మడతలు తిప్పి దాని లోపల పెట్టి వెయ్యవలసిన అవసరం ఉందా? అది చినిగిపోయిన కాగితం. అప్పుడు నాకు అనుకున్నా, వీళ్ళు దేవుడికి హృదయాన్ని ఇచ్చారా, ఇవ్వలేదా? ఇది నా డౌట్ వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా,
మీరు కానుక ఎంత ఇవ్వమని కాదండి, ముందు మనసు ఇవ్వాలండి. మనసు ఇస్తే దేవుని కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. నయమాన్ అదే చేశాడండి, మనసు ఇచ్చేశాడు. ఇప్పుడు తీసుకోవండి, తీసుకో బంగారం, తీసుకో బతిమలాడుతున్నాడు. అది తీసుకోలేదు ఎలీషా. గేహాజీ వెనక్కుండా వెళ్ళాడు, రథాన్ని వెంబడించాడు, పరిగెత్తాడు. ఆ తర్వాత రథం కాడకెళ్ళి, అయ్యా తెమ్మన్నాడు నా ఏలినవాడని చెప్పగానే, ఇంతకంటే ఏం కావాలని ఈ నయమాను ఈ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడిగా ఉన్న గేహాజీకి ఆ ధనం ఇవ్వగానే ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావన్నాడు. నేను ఎక్కడికి పోలేదన్నాడు. అప్పుడు చెప్పాడు ఎలీషా, గేహాజీ నీవు ఆ నయమాన్ రథాన్ని ఎదుర్కొన్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? అయితే గుర్తుపెట్టుకో, నయమానికి వచ్చిన కుష్టు పోయింది కదా, కుష్టి వ్యాధి. కానీ ఇప్పుడు చెప్తున్నా, నయమాన్ ఒక్కడికే కుష్టి వచ్చింది, ఆ కుష్టి పోయింది. ఇప్పుడు చెబుతున్నా, గుర్తుపెట్టుకో, నీవు వ్యర్థమైన ధనం కోసం నువ్వు ఆశపడ్డావు కాబట్టి దేవుడు ఆత్మతో నడిపించబడవలసిన నువ్వు నా పక్కన ఉంటూ డబ్బుకు లొంగేవు కాబట్టి, డబ్బు చూడగానే దేవుడిని పక్కకు పెట్టేవే, డబ్బు చూడగానే డబ్బే గొప్ప అంటున్నావే, డబ్బు వెండి బంగారం చూడగానే, అంటే బంగారం కంటే దేవుడు తక్కువడా, వెండి కంటే దేవుడు తక్కువడా? అయితే గుర్తుపెట్టుకో, నయమాన్ ఒక్కడికే వచ్చింది ఆ కుష్టు. కానీ ఇప్పుడు చెప్తున్నా, నీకు, నీ పిల్లలకి, నీ భార్యకి, సర్వకాలము నీ బంధువులందరికీ కుష్టి వ్యాధి వచ్చేసింది. ఆమె అంటే ఒక ప్రవక్త మాటలో ఎంత శక్తి ఉందో చూడండి ప్రేమ దేవుని పిల్లరా. అందుకే నదిలో ఏమీ లేదు ప్రేమ దేవుని పిల్లరా, ప్రవక్త నోటి మాటల్లోనే ఉంది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్తా, అందరూ కూడా చెప్పండి, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. నిలబడదామండి అందరూ కూడా. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. విత్తబడిన మాటలు దీని గట్టి ఫలింపు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం పిల్లలు, కళ్ళు మూసుకొని కూర్చుందాం అందరం.